ఇప్పుడైతే నేను రాగి సంకటి చేయబోతున్నా. రాగి సంకటి చేయడానికి కుప్పెడు బియ్యం తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న రైస్లో వాటర్ వేసుకోవాలి. చేసి స్టవ్ పైన పెట్టుకొని హై ఫ్లేమ్ మీద ఒక 10 minutes ఉడుకుతుందండి రైస్. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు రాగి పిండి వేసుకోవాలండి దీంట్లో. అయితే ఇది అన్నము మెత్తగా ఉడకాలి. చిన్నపిల్లలకు పెడతాం చూడు, అట్లా ఉడకాలి. నీళ్ళు ఎక్కువ పోసుకోవాలి అన్నం ఉడకడానికి. ఇట్లా పిండి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒక నిమిషం ఇట్లా మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు మూత తీసి చూసుకుందామండి. మంచిగా ఇట్లా అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకా అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి బాగా కలుపుకోవాలి. అయితే ఇది రేషన్ బియ్యము, మళ్ళీ బియ్యం పట్టించినప్పుడు నూక వస్తుంది కదండి, దాంతో అయితే ఇంకా మంచిగా కలిసిపోతుంది. కానీ నేను రెగ్యులర్గా వండే రైసే వాడుకున్నా. రేషన్ బియ్యం అయితే తొందరగా ఉడికిపోతే దీంట్లో కలుస్తుంది మంచిగా. అయితే ఇట్లా మంచిగా కలుపుకున్న తర్వాత వేడిగా ఉంటుంది కదండి, ఇప్పుడే ఇది ఇట్లా ముద్దలు చేయడానికి రాదు రౌండ్గా, కొంచెం చల్లగా కావాలి. ఓకేనండి, చల్లగా అయిపోయింది. కొంచెము ఇట్లా వాటర్ ఇలా చేయి తడుపుకొని మంచిగా తీసుకొని ఇట్లా రాగి సంకటి తీసుకొని నీళ్ళు తడుపుకోవాలి, చేతికి అంటుకుంటుంది లేకపోతే. ఈ విధంగా చేసుకోవాలి అన్నీ, ఎన్ని అయితే అన్నీ. ఓకేనండి, ఇట్లా ముద్దలు చేసుకోవాలి. రాగి ముద్ద అంటే ఇది. దీంట్లోకి చికెన్ గ్రేవీ కర్రీ ఉంది మా దగ్గర. అయితే ఏ కర్రీ అయినా బాగుంటుంది, కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది. ఇది రాగి కొంచెం చప్పగా ఉంటుంది కదా, అందుకని దీంట్లోకి ఇది కాంబినేషన్ బాగుంటుందని చేసినండి. మీరు కూడా నచ్చితే చేసుకోండి, మంచిది. రాగి సంకటి చేసుకొని తినండి. సరేనా అండి? నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.